కానీ ఇవాళ టాపిక్ వచ్చేసి మజిల్స్. అసలు చాలా మందికి మజిల్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. మజిల్స్ అంటే ఓన్లీ కండలేమో, ఓన్లీ ఎక్స్టర్నల్ గా కనిపించేదేమో, మజిల్స్ మాకు అవసరం లేదు, ఈ ఏజ్ కి నాకు మజిల్ అవసరమా అని చెప్పేసి ఇట్లా చాలా మంది డౌట్స్ ఉంటాయి. మజిల్స్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ గా కనిపించేదే కాదండి, మజిల్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్. హార్ట్ కొట్టుకోవాలంటే మజిల్ కావాలి. అబ్డామినల్, మన స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు 30 అడుగులు పేగులు మడతపెట్టి ఉన్నాయి అంటే అది మజిల్ స్ట్రక్చర్ అన్నమాట. మజిల్స్ ఎటు కావాలంటే అటు వంగుతాయి. అండ్ నెక్స్ట్, బాడీలో మనం ఇప్పుడు లెగుస్తున్నాను, నేను చెయ్యెత్తుతున్నాను, మాట్లాడుతున్నాను, మూమెంట్ జరుగుతుంది, ప్రతిదీ మజిల్స్. అదే కాకుండా మన లోపల ముఖ్యమైన వైటల్ ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, లివర్, ప్యాంక్రియాస్, ఇలా ముఖ్యమైన వైటల్ ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ గా ఉండేది ఒక ప్యాడెడ్ కుషన్ లాగా. మనకి రిబ్స్ ఉంటాయి, బోన్ ఉంటుంది కదా, వీటిని రిబ్స్ అంటారు. ఇక్కడ నుండి డయాఫ్రమ్ వరకు రిబ్స్ ఉంటాయి చుట్టూ, మన స్కెలిటల్ బాడీ చుట్టూ. ఆ లోపల ఉండే ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ గా ఉండేది, ప్యాడెడ్ గా ఉండేది, ఒకటి ఒకటి రప్చర్ అవ్వకుండా ఉండేదాన్ని. మజిల్ ఫామ్ అవుతుంది అనమాట. మజిల్ మనకి ప్రొటెక్షన్ గా యూజ్ అవుతుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ కి. అండ్ మజిల్లో టైప్స్ ఉంటాయి: స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్, ఎట్ ద సేమ్ టైం స్కెలిటల్ టిష్యూ మజిల్స్. సో దీంట్లో ఇన్వాలంటరీ, వాలంటరీ అని ఏంటంటే, ఇన్వాలంటరీ అంటే కదలలేవు. సో స్టొమక్ లో ఉండేవి దాని అంతటా అవి కదలలేవు, ఇన్వాలంటరీ. సేమ్ హార్ట్ కూడా, హార్ట్ మజిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి లబ్ డబ్ కొట్టుకోవడానికి మూమెంట్ ఉంటుంది 24/7. అంటే పుట్టిన దగ్గర నుండి అంటే పొట్టలో పడిన మూమెంట్ నుండి ఫస్ట్ తయారయ్యేది హార్టే. హార్ట్ కొట్టుకోవటం, కడుపులో పిండం పడిన దగ్గర నుండి హార్ట్ కొట్టుకోవటం స్టార్ట్ అయింది అంటే అక్కడ మజిల్ మూవ్ అవుతుంది. పేస్ మేకర్ లబ్ డబ్ సౌండ్ వస్తుంది, అది కూడా మజిల్ మూమెంట్. అక్కడ నుండి మన హార్ట్ ఆగిపోయిందంటే నో మోర్ లైఫ్, అయిపోయింది. సో అంటే అది ఎప్పుడు నిత్యం మనం బతుకున్నామంటే అది కొట్టుకుంటున్నట్టు. అండ్ నెక్స్ట్, స్కెలిటల్ మజిల్ మాస్ అంటే మాత్రం ప్రొటెక్షన్, మెయిన్ బోన్స్ చుట్టూ ఉండేది, మనం మూమెంట్ చేయడానికి సపోర్ట్ అయ్యేది స్కెలిటల్ మజిల్ మాస్. ఇది వాలంటరీ, మనకు కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అన్నట్టు. వాలంటరీ కంట్రోల్ ఉంటుంది అనమాట, వాలంటరీగా మజిల్స్ పెంచుకోవచ్చు. సో జనాల్ మజిల్స్ అంటే ఓన్లీ వాలంటరీ మజిల్స్ అనుకుంటారు, మన హార్ట్ మజిలే. ఇన్వాలంటరీ మజిల్స్ లో మనకి ప్రతి ఆర్గాన్ చుట్టూ ఫంక్షనింగ్ జరిగేదంతా మజిలే. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ స్కెలిటన్స్ వచ్చి ఫంక్షన్ మేజర్ గా వచ్చేసి, వాలంటరీ మజిల్స్ ఏం చేస్తుంది, మన మూమెంట్స్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ దాకా వెళ్ళి ప్రాసెసింగ్ చేస్తుంది. అండ్ స్కెలిటల్ స్ట్రక్చర్ మజిల్ ఏం చేస్తుంది అంటే, బోన్స్ ఉంటాయి కదా మన చుట్టూ, బోన్స్ చుట్టూ అతుక్కొని ఉంటుంది మజిల్, టెండర్ లిగమెంట్స్ అంటారు, దాని చుట్టూ ఆ, అతుక్కొని ఉంటుంది. అది స్ట్రెచ్ అవుతుంది, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, మనం ఇచ్చే ఫుడ్ లైఫ్ స్టైల్ బట్టి. సో పుల్లింగ్ కి, ఏదన్నా బరువు ఎత్తాలన్నా, తీయాలన్నా, లాగాలన్నా, వంగాలన్నా, లేపాలన్నా మనకి మజిల్ సపోర్ట్ కావాలన్నమాట. ఎవరికైతే మజిల్స్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తలేరు, ఎక్కువ ఫంక్షనింగ్ చేయలేరు. ఎవరికైతే మజిల్ స్ట్రాంగ్ ఉంటుందో ఎంతసేపు అయినా వర్క్ చేసినా వాళ్ళు టైర్డ్ అవ్వరు. అండ్ నెక్స్ట్, స్మూత్ మజిల్స్ ఉంటాయి. మన ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది, నేను చెప్పాను కదా పొట్టలో పేగులు, అవి స్మూత్ మజిల్స్, అవి స్క్వీజ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కార్డియాక్ మజిల్స్ హార్ట్ పంపింగ్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మజిల్ అసలు ఎలా తయారవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక మజిల్ లోపల మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, మజిల్ సెల్స్ ఆర్ ఫైబర్స్ అంటారు, మజిల్ ఫైబర్స్. సన్న సన్నవి, అంటే అసలు మనం మైక్రోస్కోప్ తో చూడలేనంత సన్నవి. ఆ మజిల్ ఫైబర్స్ ఎలా తయారవుతాయి నేను చెప్తాను, లాస్ట్ లో సొల్యూషన్ కూడా ఉంది. ఈ ఫస్ట్ మన బాడీ స్ట్రక్చర్ తెలుసుకుందాము. మజిల్ ఫైబర్స్, గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ చుట్టూ ఉండేదాన్ని ఎండోమైసిస్ అంటారు. మళ్ళీ గ్రూప్ ఆఫ్ ఎండోమైసిస్ మధ్యలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తం, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటేనే మనకు ఆ బ్లడ్ తయారవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఏమందాలి, ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, కావాల్సిన మజిల్ కి తయారవలసిన ఫుడ్ బ్లడ్ ద్వారా ఆ మజిల్ ఫైబర్స్కి వచ్చి, ఆ మజిల్ ఫైబర్స్ చుట్టూ ఎండోమైసిస్ అని చెప్పేసి ఒక లేయర్ ఉంటుంది అనమాట. గ్రూప్ ఆఫ్ ఎండోమైసిస్ మనం లోపల ఎప్పుడైతే మజిల్ ఫైబర్స్ పెంచుకుంటామో మన మజిల్ స్ట్రక్చర్ పెరుగుతుంది. అయితే ఈ మజిల్స్ ఎలా పెరుగుతాయి, మీకు ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ మన స్ట్రక్చర్ తెలుసుకుందాము. స్కెలిటల్ మజిల్ ఫంక్షనింగ్ ఏంటంటే ప్రొడ్యూస్ మూమెంట్స్. ఇందా నుండి అదే చెప్తున్నాం మనం. మన పోస్టర్స్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది వంగిపోయి కూర్చుంటారు, మెడ వంగిపోతుంది, బ్యాక్ బోన్ వంగిపోతుంది, పొజిషన్ కరెక్ట్ గా ఉండదు, నెక్ పొజిషన్ కరెక్ట్ గా ఉండదు, ఆల్వేస్ వంగిపోయి కూర్చుంటారు, అది పోస్టర్ కరెక్షన్ అన్నమాట. అది మన బాడీ స్ట్రక్చర్, మజిల్ కరెక్ట్గా ఉంటే మన పోస్టర్ కరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ మూమెంట్స్, మనం కదలిక, మూమెంట్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి. ఏదైనా చేయాలంటే కొంతమందికి ఫింగర్స్ కరెక్ట్ గా ఓపెన్ అవ్వవు, కొంతమందికి చెయ్యి లెగవదు, అంటే మూమెంట్స్ కరెక్ట్ గా లేవు.
వాళ్ళ మజిల్ ఇప్పుడు చాలా మంది రిజల్ట్స్ చెప్తారు. న్యూట్రిషన్ తీసుకున్నాక మా హ్యాండ్ పైకి లెగుస్తుందండి, నేను ఫ్రీగా రొటేట్ చేయగలుగుతున్నాను ఫ్రంట్ బ్యాక్ సర్క్యులర్ మోషన్లో అంటే ఆ మూమెంట్స్ ఎప్పుడు కరెక్ట్ అయినాయి? వాళ్ళకి సఫిషియంట్ మజిల్ అందినప్పుడు ఆ ఫ్రీ మూమెంట్ జరిగిందనమాట. స్టెబిలైజ్డ్ జాయింట్స్, అండ్ జాయింట్స్ లో కూడా కొంతమందికి ఆ గ్రిప్ ఉండదు, జాయింట్స్ చుట్టూ ఉండే మజిల్స్ వీక్ ఉంటే పట్టు లేదు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అండ్ బాడీకిలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి, జనరేట్ హీట్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలంటే బయట ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ని తట్టుకోవడానికి థర్మోజెనిస్ ఎఫెక్ట్ అంటారనమాట. మన బాడీ ఎలాంటి క్లైమేట్ నుండైనా తట్టుకోవడానికి. అండ్ ఎప్పుడైతే హీట్ జనరేట్ అయినప్పుడే మన అన్నెసెసరీ బాడీలో ఉన్న వేస్ట్ బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ చూద్దాము, మన బాడీలో ఫ్యాట్ ఉండాలా మజిల్ ఉండాలా? చాలా మంది అంటారు నేను వెయిట్ 80 kgs ఉన్నాను ఆర్ 100 kgs ఉన్నాను, నేను చాలా స్ట్రెంత్ ఉంటాను, నా బోన్ స్ట్రెంత్ ఉంది, నేను చాలా హెల్దీగా ఉన్నా, నేను బాగున్నాను అనుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిత్. అవునన్నా కాదన్నా వెయిట్ ఎక్కువ ఉందంటే అది ఫ్యాటే మెజారిటీ. ఎవరైతే ఫుల్ వర్కౌట్స్ చేసి 2-3 అవర్స్ జిమ్ చేసి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటారో మజిల్ బాడీ మనకు అర్థమైపోయింది, మస్కులర్ బాడీ ఎలా ఉందో చూస్తేనే అర్థమవుతుంది. వెయిట్ ఫ్యాట్ రూపంలో ఉందా మజిల్ రూపంలో ఉందా ఇది మెయింటైన్ చేసుకోవాలి. సో నా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలో చూస్తే నేను ఫస్ట్ ఫోటోలో మొత్తం ఫ్యాట్, బాడీ అంతా ఫ్యాట్ డిపాజిట్ అయింది. సెకండ్ ఫోటోలో లీన్ మజిల్ మాస్ ఉంది. సో దట్ నా మజిల్ ఎక్కువ 2 kgs బరువు ఉన్నా పర్లేదు కానీ అది షేప్ ని తయారు చేస్తుంది. ఫ్యాట్ ఎక్కడంటే అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది, ఎలా అంటే అవుట్ ఆఫ్ షేప్ అన్నమాట. ఎక్కడ ఖాళీ దొరికితే మీరు చూడండి, అండర్ ఆర్మ్స్, చెస్ట్, నెక్, సైడ్స్, ఎక్కడ కుదిరితే అక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది ఫ్యాట్, ఎక్కడంటే అక్కడ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. రిసెవలెన్స్ ఆఫ్ స్లో మెటబాలిజం అండ్ ఫాస్ట్ మెటబాలిజం చూసుకుంటే కనుక మనకి ఈ ఫైబర్స్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, మన బాడీ స్లో స్లో స్విచ్, ఫాస్ట్ స్విచ్, ఫాస్ట్ స్విచ్ రెండు ఉండాలి. మనం ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉండాలి, హై లెవెల్స్ ఎలా ఉండాలి అనుకుంటాం కదా, మన ఫైబర్స్ ని మనం అట్లా కావాలంటే అట్లా మలుచుకొని ఉండాలి లైక్. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ మజిల్ మాస్, దిస్ ఈస్ యువర్ పాయింట్. ఇప్పుడు దాకా మన ఫంక్షనింగ్ చూసాం, మజిల్ ఫంక్షనింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, మజిల్ ఫంక్షనింగ్ ఎలా తయారవుతుంది, కానీ అసలు ఎలా పెంచుకోవాలి? ఎస్, హియర్ ఈస్ ద పాయింట్. మార్నింగ్ వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి, ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు హ్యాబిట్ చేసుకోవాలి, మనం బ్రషింగ్, బాతింగ్, ఫుడ్ ఎలా తీసుకుంటామో దాంతోపాటు ఎవ్రీడే ఒక 20 to 30 minutes ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీలో న్యాచురల్లీ ఎండోఫ్రిన్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఈ హార్మోన్స్ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్, ఇవి మన మూడ్ ఎలివేట్ చేయడానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఫస్ట్ బాగుంటుంది, అండ్ సెకండ్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ బాగుంటుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మజిల్ అసలు ఎలా తయారవుతుంది? ప్రోటీన్ ఫుడ్ తింటే మజిల్ వస్తుంది, ఓన్లీ ఎక్సర్సైజెస్ తింటే మజిల్ రాదు. అలా ఓన్లీ ప్రోటీన్ తిని ఇంట్లో కూర్చున్నా మజిల్ రాదు. రెండు కాంబినేషన్స్ లో ఉండాలి 100%. మన డైట్ లో ఎవ్రీ మీల్ లో 1 kg వెయిట్ కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటూ, ప్రోటీన్ ఇంపార్టెన్స్ కూడా మీకు ఇప్పుడు త్వరలో చెప్తాను, ప్రోటీన్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మజిల్ బిల్డ్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్ వల్ల ఇంకొన్ని బెనిఫిట్స్ చూద్దాము. ఎస్, చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు తెలుసు వెయిట్ ఐడియల్లో ఉంచుకోవచ్చు. అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్, మెయిన్ హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, చాలా రకాల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, బోన్స్ అండ్ మసిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, మెంటల్ అలర్ట్నెస్ అండ్ మూడ్ ఎలివేట్ అవుతుంది, వర్కౌట్స్ చేసినప్పుడు మైండ్ చాలా ఫోకస్ గా ఉంటుంది, డైలీ చేసుకోవాల్సిన యాక్టివిటీస్ ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ వీ కెన్ లీవ్ లాంగర్, ఎక్కువ యాంటీ ఏజింగ్ గా, ఎక్కువ లైఫ్ లాంగ్ గుడ్ షేప్ లో ఉండడానికి, గుడ్ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి, గుడ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజెస్ మల్టిపుల్ వేస్ లో బెనిఫిట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే టూ మచ్ గా ఎక్సర్సైజెస్ చేస్తారు కొంతమంది. కాంబినేషన్స్ లో చేయాలి, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయాలి, లో ఇంటెన్సిటీ వర్కౌట్ చేయాలి, అంటే స్లో ఫేజ్ లో మొబిలిటీ పెంచాలి, ఫాస్ట్ హార్ట్ బీటింగ్ కొట్టుకునేలాగా కూడా చేయాలి. మనకి మార్నింగ్ మీరు డైలీ రెగ్యులర్ వర్కౌట్స్ లో చూస్తే కనుక కాంబినేషన్స్ లో మనకి డిజైన్ చేసి ఉన్నారు సీనియర్స్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ అట్రాక్టింగ్, లైక్ ఎక్కువ వర్కౌట్స్ చేస్తే ఏమవుతుందంటే ఇమ్యూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది. మజిల్స్ ని మనము ఫార్మేషన్ చేసుకోకుండా దాన్ని ఎక్కువ ఓవర్ స్ట్రెస్ చేయకూడదు. దానివల్ల దానికి సఫిషియంట్ న్యూట్రియంట్స్ అందకపోయినా, దానికి సఫిషియంట్ రెస్ట్ అందకపోయినా, ఓవర్ వర్కౌట్స్ చేసి కూడా మనం వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బాడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టామినా ఉంటుంది, వాళ్ళ స్టామినా తగ్గట్టు చేయాలి. లైక్ 20 minutes 30 minutes 1 hour 1.5 hour అండ్ వీక్లీ బేసిస్ లో డివైడ్ చేసుకోవాలి. అలా కాకుండా 2 గంటలు 2.5 గంటలు జిమ్ లోనే రోజంతా, మళ్ళీ దానికి తగ్గ ఫుడ్ రెస్ట్ ఇవ్వకపోతే అది కూడా ప్రాబ్లమే. ఏదైనా మోడరేట్ లో ఉండాలి, అతివృష్టి అనావృష్టి లాగా టూ మచ్ గా చేయకూడదు. అండ్ ఎక్సర్సైజెస్ రికమెండేషన్, డూ ఇట్ కన్సిస్టెన్స్లీ
ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్, రెగ్యులర్ బేసిస్లో 20 మినిట్స్ చేసిన రెగ్యులర్ బేసిస్లో చేయాలి. 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అది డివైడ్ చేసుకుంటే కనుక వీక్లీ 20 to 30 మినిట్స్. అందులో ఒక 75 మినిట్స్ విగరస్ ఎక్సర్సైజెస్, అంటే రోజుకి ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకునేలాగా, మనకి ఫుల్ స్వెట్టింగ్ వచ్చి బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యేలా కొట్టుకోవాలి. ఎందుకు బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అన్నెసెసరీ ఫ్యాట్ బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి, త్రూ కార్బన్ డైఆక్సైడ్. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్స్ ఎన్ని చేయాలి అంటే కనుక వీక్లీ 3 టైమ్స్ చేయాలి. స్ట్రెంత్ ట్రైనింగ్స్ అంటే మనం మోసేదానికన్నా ఎక్కువ వెయిట్ మనం మోయగలుగుతామా లేదా అండ్ మన స్ట్రెంత్ కెపాసిటీ పెంచుకోవాలి. సో టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కాబట్టి, లైక్ లో ఇంటెన్సివ్ వర్కౌట్స్ అంటే చెప్పాలంటే ఏరోబిక్స్, జుంబా, డాన్స్ వర్కౌట్స్, యోగా, ఇవన్నీ లో ఇంటెన్సివ్. హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ వచ్చి కోర్ వర్కౌట్, సర్క్యూట్, కార్డియో, పిలాటిస్, హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఉంటాయి. సో రెండు కాంబినేషన్స్ లో చేసుకోవాలి. అండ్ లైక్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లో ఈవెన్ స్విమ్మింగ్ కూడా వస్తుంది, జాగింగ్ వస్తుంది. సో బ్రిస్క్ వాక్ వచ్చేసి లో ఇంటెన్సిటీ వర్కౌట్. రెండు కాంబినేషన్స్ లో చేసుకోవాలి. అండ్ స్ట్రెచ్చింగ్స్ చాలా ఇంపార్టెంట్, మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి, రిలాక్సేషన్ అవ్వాలి. ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఖచ్చితంగా వార్మప్స్ అండ్ కూల్ డౌన్స్ చేసుకోవాలి. అండ్ ప్లాన్ యువర్ ఎక్సర్సైజెస్, డూ ఇట్ కన్సిస్టెన్సీ. మనం ఒక వారం ఒకటి చేస్తే ఒక వారం ఒకటి చేసుకునేలాగా ఫెంటాస్టిక్ గా ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాలి బాడీని ఫ్లెక్సిబుల్ గా. అండ్ ఎనీవేర్, ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర, బయట, ఎక్కడున్నారా, వెకేషన్ లో ఉన్నారా, ఎనీవేర్ చేసుకునేలాగా రెడీ అయిపోవాలి. అండ్ 8 టిప్స్ దట్ యు హెల్ప్ యూ బిల్డ్ మసిల్ మాస్. గుర్తుపెట్టుకుని అందరు రాసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఈట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. అఫ్ కోర్స్ వీఆర్ ఎంజాయింగ్ హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు ఇంతవరకు ఎవరు కాల్లో తీసుకోలేదా? స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్. బరువు తగ్గాల పెరగాల కాదండి, మీ మజిల్స్ అనేది మీకు మీకు ఏది ఇవ్వలేనంత ఆస్తి. లైక్ మీ బంగారం, డబ్బులు, గోల్డ్, లేకపోతే మనీ, ప్రాపర్టీస్, ఇవన్నీ మీకు ఏం తెస్తాయో తెలియదు, కానీ మనం చివరి దాకా వెళ్ళేదాకా మనతో ఉండేది ఏంటంటే మన హార్ట్ బీట్, మన మజిల్స్. మన మజిల్స్ బట్టే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ యాక్టివిటీస్ మాత్రం బాగుంటాయి. మజిల్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. మనం లీన్ మజిల్ మాస్ స్టోర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్లో సెలబ్రిటీస్ వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినా వాళ్ళ స్కిన్ టోన్ ముడతలు రాకుండా, వాళ్ళ లీన్ గా, యాంటీ ఏజింగ్ గా, ఒక 20-30 ఇయర్స్ యంగ్ గా కనబడుతున్నారు అంటే కనుక బికాస్ దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ మజిల్. ఆ మజిల్ ని ఎలా స్టోర్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఎవ్రీ 3 అవర్స్ కి తీసుకోవటం, ఎవ్రీ 3 అవర్స్ కి ఫుడ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే 3 అవర్స్ మధ్యలో తీసుకోకూడదు అని. ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఈ మధ్యలో మనం ఏదో ఒకటి మంచింగ్ అటు వెళ్తూ ఇటు వెళ్తూ అవి ఇవి తిన్నాం అనుకోండి, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. ప్రాపర్ గా డైజెషన్ జరగదు, ప్రాపర్ గా రికవరీ అవ్వదు బాడీ. అండ్ ఈట్ ప్రోటీన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు 1 kg వెయిట్ కి 1 గ్రామ్ మనం పుట్టలోకి ఏదైనా వేస్తున్నామంటే అది ప్రోటీనా, ఇది నాకు యూస్ఫుల్లా కాదా? అండ్ ఓన్లీ ప్రోటీన్ తింటే డైజెస్ట్ అవ్వదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంది, నేను ఈ మధ్య కాలంలో నోటీస్ ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిన్నాము మా మజిల్ పెరగలేదు అంటారు. ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో మజిల్ పెరగదండి. ప్రోటీన్స్ డిఫరెంట్, సలాడ్స్ డిఫరెంట్, ఫైబర్ డిఫరెంట్. ప్రోటీన్ అవేర్నెస్ లేదు. ప్రోటీన్ ఇవాళ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రోటీన్ ఇంపార్టెంట్. నేను ఫ్రూట్స్ తిన్నాను, నేను హెల్దీగా తింటాను, నేను సలాడ్స్ తిన్నాను, నేను వెజ్జీస్ తింటాను, అయినా నేను హెల్దీగా ఉన్నాము అని చెప్పి మిస్కన్సెప్షన్ లో ఉంటాం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ప్రోటీన్స్ అందవు. ప్రోటీన్స్ ఆర్ సపరేట్ సోర్స్. ప్రోటీన్స్ మీకు డిఫరెంట్ సీడ్స్ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, అండ్ ప్రోటీన్ సోర్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ వీటి నుండి వస్తాయి, ఆర్ నాన్ వెజ్ ప్రోడక్ట్స్ లో. అండ్ ఈట్ కార్బ్స్ ఓన్లీ ఆఫ్టర్ యువర్ వర్కౌట్స్. ఎస్, ముందు తిని వర్కౌట్ చేయకుండా ఇమీడియట్ గా వర్కౌట్ అవగానే ప్రోటీన్ షేక్స్ తో పాటు ప్రోటీన్స్ లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలన్నమాట. పిండి పదార్థాలు కూడా మన బాడీకి ఇన్స్టాంట్ గా కావాలి, గుడ్ ఫ్యాట్స్ కావాలి, అండ్ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం వైటమిన్స్, మినరల్స్ కావాలి, ఎలక్ట్రోలైట్స్ కావాలి. అండ్ అవన్నీ ఇస్తూ దానికి తగ్గట్టు రెస్ట్ ఇస్తేనే మజిల్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ మజిల్ సోర్నెస్ వస్తుంది. మీరు వర్కౌట్ చేయండి, 3 రోజుల్లో బాడీ పెయిన్స్ వస్తాయి. కొంతమంది బాడీ పెయిన్స్ వస్తాయని ఆపేస్తారు, కానీ అది మజిల్ మెత్తబడుతుంది అనమాట. ఫస్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది, మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి దానికి తగ్గ ప్రోటీన్, వాటర్, రెస్ట్ అన్నీ ఇస్తే, నెక్స్ట్ దానికి సఫిషియంట్ అబ్జార్బబుల్ ప్రోటీన్ ఇస్తే నెక్స్ట్ డే నైట్ అంతా రిపేర్ అయ్యి, ఇట్స్ అ ప్రాసెస్, నాట్ 1 డే 2 డేలో కాదు. అందుకే కన్సిస్టెన్సీ అన్నారు. 40 days to 90 days లో మీకు మజిల్ తయారవడానికి టైం పడుతుంది అనమాట. హోల్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్. కావాల్సింది ఏంటంటే మీ మజిల్ ఎంత ఉంది. ఎస్, వెయిట్ లాస్ అయ్యారు, ఫెంటాస్టిక్. వెయిట్ లాస్ అయ్యాక మీ మజిల్ పెరిగిందా లేదా? మీ మజిల్ పర్సంటేజ్ యావరేజ్ ఇండియన్ ఈజ్ మోర్ డెఫిషియన్సీ ఇన్ ప్రోటీన్ డైట్. మన ఇండియాలోనే ప్రోటీన్స్ మనం చాలా తక్కువ తీసుకోవటం వల్లే ఇన్ని రకాల హెల్త్ కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాము. అండ్ మనం పొద్దున్న లెగిస్తే సహా మనం
పిండి పదార్థాలు ఎక్కువ తింటాము. దాన్ని రీప్లేస్ చేయాలి అంటే కనుక తీసుకునే ప్రతి ఎవ్రీ స్నాక్లో, ఎవ్రీ లంచ్లో మనమే కాదు మన ఫ్యామిలీకి ఎంత ప్రోటీన్స్ ఇస్తున్నాం. ప్రోటీన్స్ ఎప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్టాంట్గా దొరకవు. అంటే ప్రోటీన్స్ అన్ని సీడ్స్ అండ్ నట్స్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ సోక్ చేసుకోవాలి. ముందుగా స్నాకింగ్స్, ముందుగా ప్రోటీన్ అందేలాగా డిజైన్ చేసుకోవాలి. సో అసలు మన దగ్గర ఏ ఆప్షన్ లేదు, మనం బిజీ వర్కింగ్ అంటే అసలు ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఉంది, 2 స్పూన్లు వేసుకోండి, బటర్ మిల్క్లో చేసుకోండి, సూప్స్ చేసుకోండి. మీరు వాడే అన్ని రకాల పిండి పదార్థాల్లో మన దగ్గర ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వాడతాం కాబట్టి దాంట్లో ప్రోటీన్ కరెక్ట్గా వాడితే 1 వీకే వస్తుందండి మన పెద్ద ప్రోటీన్. అలా మనం ప్రోటీన్ ఇస్తేనే మీ మజిల్ తయారవుతుంది. మీరు ఇంకెక్కడైనా కాస్ట్ కటింగ్ చేసుకోండి, కానీ న్యూట్రిషన్ విషయంలో మాత్రం మీ ప్రోటీన్ అనేది బయట ఎక్కడ ఇంత మంచి సోర్స్ లేదు కాబట్టి ఈ ప్రోటీన్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అన్నారు. అందుకే వెయిట్ బట్టి అండ్ కొంతమంది అంటారు మేము మల్టీవైటమిన్స్ బదులు ప్రోటీన్ వాడొచ్చా, ప్రోటీన్స్ బదులు మల్టీవైటమిన్ వాడొచ్చు అంటారు. లేదు, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అన్నీ కావాలి మనకి, విటమిన్స్ మినరల్స్ కావాలి. కాకపోతే ప్రోటీన్ అంటే ఏంటంటే లాటిన్ వర్డ్లో మొదటిది అని. ప్రో అంటే మొదటి ముఖ్యమైన, మన కణం తయారవ్వాలంటే హెయిర్ ఫాలికల్ నుండి కాలికోటి వరకు ప్రతి సెల్ ప్రోటీన్తో తయారవుతుంది. సో ప్రోటీన్ ఈజ్ ద ఫస్ట్ న్యూట్రియంట్. ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకుంటేనే మనం ఓవరాల్గా యాంటీ ఏజింగ్ ఉండడానికి, హెల్దీగా ఉండడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి. ఇందాక మనం కొన్ని బెనిఫిట్స్ చూసాం, హంగర్ సాటిస్ఫాక్షన్, లాంగ్ రన్లో అన్ని ఫంక్షనింగ్స్, ఇమ్యూనిటీ బాగుంటాయి. అండ్ ప్రోటీన్ వల్ల మేజర్ 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 ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. మనం బయట వెయిట్ లాస్కి, హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్కి డిఫరెన్స్ ఏంటంటే బయట వెయిట్ లాస్ చేసినప్పుడు ఫుడ్ తగ్గించేస్తారు, అసలుకే ప్రోటీన్ లేదు, ఉన్నది కూడా తగ్గించేయడం వల్ల వాళ్ళు ఫెటిక్ అయిపోవటం, కళ్ళు తిరగటం, నీరసం రావటం, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది సెల్ఫ్ డైట్స్ చేసినప్పుడు. వేరే ప్రోటీన్స్ తీసుకున్న వాళ్ళకి హెయిర్ లాంగ్ అవుతుంది, గ్రో అవుతుంది, గ్లో వస్తుంది, ఎనర్జెటిక్ ఉంటారు, యాంటీ ఏజింగ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఇంపార్టెన్స్ అర్థమైన వాళ్ళు ఈ న్యూట్రిషన్ ఎన్నాళ్ళు తీసుకోవాలనే క్వశ్చన్ అడగరు అనమాట. ఎందుకంటే బయట ప్రోటీన్ సోర్స్ సరిగా లేదు కాబట్టి. వై మేము 9 years నుండి ఎందుకు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్యామిలీ మొత్తం న్యూట్రిషన్ తీసుకున్నాం అంటే బయట ప్రోటీన్స్ లేవు. నో డౌట్ దిస్ ఇస్ ద బెస్ట్ సోర్స్. వరల్డ్లో వీఆర్ లక్కీ అనమాట. మోస్ట్ అథ్లెటీస్, టాప్ బ్రాండెడ్ పీపుల్ మాత్రమే తీసుకోగలిగే ప్రోటీన్ మనకి ఈజీగా అందుబాటులో దొరుకుతుంది విత్ రైట్ వెల్నెస్ కోచ్. వన్ మోర్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ది బెస్ట్. కానీ న్యూట్రిషన్ గైడ్ చేయడానికి ఇలాంటి కమ్యూనిటీ క్రియేట్ చేసి ఒకరికొకరు ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా లక్షలు పెట్టినా రాదండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు. ఒక్కసారి అందరం థ్యాంక్స్ చెప్పుకుంటూ, హార్టీ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ కోచ్కి, కమ్యూనిటీకి అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్కి, మూడిటికి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ ఉంటూ నేను ఇవాళ ఈ కాల్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు మై కోచ్ ఫర్ టీచింగ్ అండ్ గైడింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇంత మంచి అమేజింగ్ కమ్యూనిటీకి అండ్ న్యూట్రిషన్కి పరిచయం చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు పవర్ టీమ్, థ్యాంక్స్ టు లీడర్షిప్.